ఈడీ దూకుడు, లిక్కర్ స్కామ్పై వేగంగా దర్యాప్తు. హైదరాబాద్లో 6 చోట్ల సోదాలు, ఉదయం నుంచి రాత్రి వరకు కంటిన్యూ. ఏకకాలంలో ఇండ్లు, ఆఫీసుల్లో రైడ్స్. ఎమ్మెల్సీ కవిత సన్నిహితుల ఇళ్లలో సోదాలు. 6 నగరాల్లో 30 చోట్ల తనిఖీలు. ఈడీ స్కామ్తో సంబంధం లేని వారి నివాసాలపైన రాజకీయ లింకులు బయటపడే ఛాన్స్ అట. ఆపరేషన్ ఎట్ కంటోన్మెంట్, అక్కడే ఈడీ స్పెషల్ ఆఫీస్. మిలిటరీ ఏరియా నుంచి మానిటరింగ్ అట. 25 మంది నార్త్ అధికారుల తిష్ట. లీకులకు తావు లేకుండా ఏర్పాట్లు. సొంత ఆఫీసర్ల కదలికలపై నిఘా. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంపై ఫోకస్. పాలసీలో రాష్ట్ర ఆఫీసర్ల జోక్యం పైన ఆరాధిస్తున్నారట. ఎవరెవరి ఇళ్లల్లా? రామచంద్ర పిల్లయ్యతో పాటు బోయినపల్లి అభిషేక్రావు, కవిత పిఏ, గండ్ర ప్రేమ్ సాగర్ నివాసాల్లో కూడా సోదాలు చేసిరట. అయితే వీళ్ళిద్దరూ లిక్కర్ స్కామ్తో ప్రత్యక్షంగా సంబంధం లేనివారే అట. అభిషేక్రావు సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు సన్నిహితుడు. ఒకప్పుడు ఎమ్మెల్సీ కవితతో కలిసి ఒక కంపెనీలో డైరెక్టర్గా ఉన్నాడు. ఆ డైరెక్టర్గా ఉన్న సృజన్ ఇంటిపైన కూడా ఈడీ దాడులు నిర్వహించిందట. ఈ ఏదో అక్షయ పాత్ర సంథింగ్ ఏదో కంపెనీ, ఆ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నాడు ఆయన. కవిత కూడా ఉన్నది. ఎవరిది రాబిన్ డిస్టిలరీస్? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో రోల్ ఏంటి? గండ్ర ప్రేమ్ సాగర్ ఎవరు? రామచంద్రన్ పిల్లయ్యతో సంబంధాలేంటి? సికింద్రాబాద్లోని ఓ బ్యూటీ పార్లర్ అడ్రస్తో కంపెనీ రిజిస్ట్రేషన్. భాగస్వామ్య డైరెక్టర్గా బోయినపల్లి అభిషేక్, ఎమ్మెల్సీ కవితతో ఒకప్పుడు డైరెక్టర్గా పనిచేసిన సృజన్. ఈ 4 ఇండ్లలో ఈడీ సోదాలు. ఇక్కడ మెయిన్ ఇదే, మొత్తం వార్తలో కీలకమైన అంశం ఇదే. ఎవరి సృజన్ రెడ్డి, ఎవరి అభిషేక్ రావు, ఎవరి గండ్ర ప్రేమ్ సాగర్, ఎవరి రామచంద్ర పిల్లై, వీళ్ళకి కవితకి ఉన్న సంబంధాలు ఏంటి? ఇదే వార్త. ఇగో వీళ్ళు డీటెయిల్గా రాశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వేడి హైదరాబాద్ నగరాన్ని తాకింది. సిబిఐ కేసులతో మొదలైన ఈ వ్యవహారం మనీ లాండరింగ్ రూపంలో ఈడీ వరకు వెళ్ళింది. ఈ స్కామ్లో నిందితుడు అరుణ్ రామచంద్రన్ పిల్లై డైరెక్టర్గా ఉన్న కంపెనీలపైన ఈడీ ఫోకస్ పెట్టింది. రాబిన్ డిస్టిలరీ, రాబిన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో డైరెక్టర్గా ఉండడంతో వీటిలో ఇతర డైరెక్టర్లకు ఉన్న కంపెనీలపైన ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. బోయినపల్లి అభిషేక్ రావు, గండ్ర ప్రేమ్ సాగర్, సూదిని సృజన్ రెడ్డి తదితరులకు ఉన్న సంబంధాలపైన వివరాలు సేకరిస్తున్నారు. వీరు డైరెక్టర్లుగా ఉన్న వివిధ కంపెనీలు హైదరాబాద్లోని పలు చిరునామాల్లో ఉండడంతో ఒకదానితో మరొకదానికి ఉన్న సంబంధాలపైన దృష్టి సారించారు. రాబిన్ డిస్టిలరీ కంపెనీ ఈ ఏడాది ఏప్రిల్ 22న నగరంలోని నానక్రామ్గూడ చిరునామాతో రిజిస్టర్ అయింది. మరో 3 నెలలకు జూలై 12న రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పి సికింద్రాబాద్లోని నవనికేతన్ కాంప్లెక్స్ అడ్రస్తో రిజిస్టర్ అయింది. ఈ 2 కంపెనీల్లో పిల్లై డైరెక్టర్గా ఉన్నాడు. లిక్కర్ స్కామ్లో 14వ నిందితుడిగా ఉన్న పిల్లై వ్యవహారాన్ని కొలిక్కి తెస్తున్న క్రమంలో ఈడీ అధికారులకు బోయినపల్లి అభిషేక్, గండ్ర ప్రేమ్ సాగర్ లింకులు దొరికాయి. ఒకే అడ్రస్తో పలు కంపెనీలు రిజిస్టర్ కావడంతో ఈడీ అధికారులకు సరికొత్త సందేహాలకు తావిచ్చినట్లయింది. ఒక కంపెనీలో పిల్లైతో పాటు గండ్ర ప్రేమ్ సాగర్ డైరెక్టర్గా ఉంటే మరో కంపెనీలో అభిషేక్ రావు డైరెక్టర్గా ఉన్నాడు. అయిపోయి A14గా ఉన్న రామచంద్ర పిల్లైతో వీళ్ళకున్న సంబంధాలు ఇవి. అభిషేక్ రావు 9 కంపెనీల్లో డైరెక్టర్గా ఉంటే గండ్ర ప్రేమ్ సాగర్ 5 కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నాడు. ఎవరి అభిషేక్ రావు? కవిత పిఏ. లింకు చూడండి ఒక్కసారి. 3 నెలల వ్యవధిలోనే 2 కంపెనీలు ఉనికిలోకి రావడం, అందులో పిల్లై డైరెక్టర్గా ఉండడం విశేషం. పిల్లైతో ఏకకాలంలో అటు గండ్ర ప్రేమ్ సాగర్, ఇటు బోయినపల్లి అభిషేక్ వేరువేరు కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉండడం గమనార్హం. లిక్కర్ స్కామ్లో సిబిఐ పెట్టిన ఎఫ్ఐఆర్లో అభిషేక్, ప్రేమ్ సాగర్లు లేనప్పటికీ పిల్లై వ్యవహారంతో వీరి ఇండ్లకు ఈడీ సోదాలు పాకాయి. అభిషేక్ రావు అప్పటికే కొన్ని సంస్థలకు డైరెక్టర్గా కొనసాగుతుండడంతో ఆ కంపెనీల అడ్రస్ని ఇప్పుడు రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పికి కూడా వాడడం కీలకంగా మారింది. సికింద్రాబాద్లోని నవనికేతన్ కాంప్లెక్స్ అడ్రస్ నుంచి మరికొన్ని కంపెనీలు కూడా రిజిస్టర్ అయినాయి. ఈడీ తాజాగా చేస్తున్న సోదాల్లో సూదిని సృజన్ రెడ్డి కూడా ఉండడం సందేహాలకు తావిస్తున్నది. పిళ్ళై, అభిషేక్ రావు, గండ్ర ప్రేమ్ సాగర్లతో ఏ కంపెనీలోనూ డైరెక్టర్గా లేకపోయినా ఆయన నివాసంలో కూడా సోదాలు జరపడం సరికొత్త అనుమానాలకు ఆస్కారం ఇచ్చింది. లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉన్నట్లు బీజేపీ ఎంపీలు ఆరోపించడమే తప్ప అటు సిబిఐ కానీ ఇటు ఈడీ కానీ ఎక్కడా ధృవీకరించలేదు. కానీ కల్వకుంట్ల కవితతో పాటు సూదిని సృజన్ 12 ఏళ్ల క్రితం ఆడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో డైరెక్టర్గా కొనసాగారు.
ప్రస్తుతం ఆ కంపెనీ యాక్టివ్గా లేకపోయినప్పటికీ సృజన్పై ఈడీ ఫోకస్ పెట్టింది. పిల్లై, అభిషేక్ రావు, గండ్ర ప్రేమ్ సాగర్ డైరెక్టర్లుగా ఉన్న పలు కంపెనీల్లో మరికొద్ది మంది కూడా డైరెక్టర్లుగా ఉన్నారు. ఆర్థిక లావాదేవీల లోతుల్లోకి వెళ్లిన తర్వాత ఈడీ అధికారులు మిగిలిన వారి విషయంలో ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సృజన్ పేరు తెర మీదకు రావడంతో ఆ లింక్లో ఈడీ అధికారులు ఇంకెవరిని ఫిక్స్ చేస్తారన్న ఊహాగానాలు కూడా మొదలైనాయట. ఇట్లా మొత్తం దొంగలంతా ఒక్కొక్కరు బయటకు వస్తారు. ఒక్కొక్కరు బయటకు వస్తారు. ఎట్లా ఉన్నాయి లింకులు చూసారు కదా. రామచంద్ర పిల్లై, అభిషేక్ రావుకి ఇంకోరాయన అభిషేక్ రావుకి గండ్ర ప్రేమ్ సాగర్కి లింకు, అటు నుంచి సృజన్ రెడ్డి కవితకు లింకు. వీళ్ళు లేరు అని చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. అడ్డంగా దొరికిపోతా ఉన్నారు వీళ్ళు. ఇవన్నీ అవసరం లేదండి. సింపుల్గా మనం మాట్లాడుకుంటే అసలు నా గురించి ఎవరు మాట్లాడొద్దు అని కోర్టుకు వెళ్ళినప్పుడే అయిపోయా పని. ఎంత దారుణం అంటే చివరికి నిన్న ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం దగ్గరికి పోయింది ఆమె. ఆ దేవుని దర్శించుకోవడానికి పోయింది. ఆడ కూడా కవిత మీద అది ఇది అని వీళ్ళతో మాట్లాడిస్తుంది ఆమె. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు కాపాడుతాడామని.